అసలు మనం మన మీద నమ్మకాన్ని కోల్పోవడానికి కారణం తెలుసుకుందామా? ఫస్ట్ ఎవరైనా సరే ఎప్పుడైనా మనల్ని బ్లేమ్ చేస్తే కనుక అంటే మనల్ని ఇంటర్నల్‌గా మీలో ఈ వర్త్ లేదు, మీలో ఈ కెపాసిటీ లేదు, నువ్వు ఈ పని చెయ్యలేవు అని రిపీటెడ్‌గా మనకి చెప్పినప్పుడు మన బ్రెయిన్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఓహ్! నిజమేననుకుంటా, బహుశా నేను ఇది చేయలేననుకుంటా, బహుశా నాకు ఇది రాదనుకుంటా అని దానికి సిగ్నల్ వెళ్తదనమాట. సో, దాన్ని ఇంటర్నలైజేషన్ అంటాం. అంటే ఎదుటి వాళ్ళు చెప్పేదాన్ని మనం గమనించుకోకుండా, మనం ఇంట్రోస్పెక్షన్ చేసుకోకుండా ఇది నిజమేననుకుంటా అని చెప్పి నమ్ముతుంటామనమాట. సో, దానికి ఏం చేయాలంటే ఎవరైనా ఎప్పుడైనా మనల్ని ఏదన్నా అన్నప్పుడు ఇది కరెక్టా కాదా సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. యామ్ ఐ వర్త్ ఇట్ ఫర్ నాట్ అంటే వాళ్ళన్నమాట కరెక్టా కాదా? నేను ఇది చేయగలనా లేదా? అనేది మీకు మీరు ఐడెంటిఫై చేసుకొని, మీకు మీరు వాలిడేషన్ చేసుకొని దాన్ని కరెక్టా కాదా అనేది తెలుసుకుంటే మన బ్రెయిన్ మనల్ని మోసం చేయకుండా ఉంటుంది. వేరే వాళ్ళు చెప్పే మాటలకి అంతగా లొంగిపోవాల్సిన అవసరం ఉండదు. రెండోది రియాలిటీ చెక్. అంటే ఒక 10 మంది మనల్ని పట్టించుకున్నంత మాత్రాన, ఒక 10 మంది మనకి విలువ ఇవ్వనంత మాత్రాన మనకి వాల్యూ లేనట్టు కాదు. ఆహ్, బహుశా అసలు మనల్ని పట్టించుకున్నట్టుగా మనకి డిస్‌రెస్పెక్ట్ ఎందుకిస్తారంటే, వాళ్ళల్లో ఉన్న ఇమ్మెచ్యూరిటీ కావచ్చు, మీ పొటెన్షియల్ చూసి వాళ్ళు భయపడడం కావచ్చు, లేదా వాళ్ళేదన్నా ఫ్రస్ట్రేషన్‌లోనో, చిరాకులో ఉండి మిమ్మల్ని ఇగ్నోర్ చేయొచ్చు. 3 మీకు వాళ్ళు పోటీగా అనుకుని ఉండుండొచ్చు. ఈ 4 సందర్భాల్లో ఏదైనా సరే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండొచ్చు. సో, రీజన్ ఏంటో అర్థం చేసుకోవాలి తప్ప ఎవరో పట్టించుకోలేదని మన వాల్యూని మనం తక్కువ చేసుకోకూడదు. ఎదుటి వాళ్ళ వీక్‌నెస్‌ని మీ ఐడెంటిటీగా చేసుకోకండి. మూడోది మీ సెల్ఫ్ వర్త్‌ని పెంచుకోవడానికి 3 చిట్కాలు చూద్దాము. ఫస్ట్ నెగెటివ్ టాక్‌ని ఆపేయాలి. అంటే నేను ఇది చేయలేనేమో అని కాకుండా నేను దీన్ని ట్రై చేస్తాను. నేను దీన్ని ఒకవేళ ఫెయిల్ అయినా సరే మళ్ళీ వదిలిపెట్టను. అలాగా ఎవరు గౌరవం ఇచ్చినా, ఎవరు విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా నా ప్రయత్నాన్ని మాత్రం నేను ఆపను అని చెప్పి మీకు మీరు లోపల నుంచి వచ్చే నెగెటివ్ సెల్ఫ్ టాక్‌ని ఆపేసుకోవాలి. రెండోది ఇంకో టెక్నిక్ బౌండరీస్‌ని సెట్ చేసుకోవడం. అంటే ఎవరైనా మీకు మిమ్మల్ని గుర్తించలేదు, మీకు విలువ ఇవ్వలేదు అనిపించినప్పుడు క్లియర్‌గా మీ బౌండరీస్‌ని మీరు సెట్ చేసుకోవాలి. అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఇంతవరకే ఉండగలుగుతాను. ఇంతకన్నా ఎవరైనా సరే నా బౌండరీ దాటి ప్రవర్తించినా, నా జోన్‌లోకి రావాలని వచ్చినా, లేదా నన్ను పట్టించుకున్నట్టు అనిపించినా, నేను టాలరేట్ చెయ్యను అని మీకు మీరు ఫర్మ్‌గా ఉండాలనమాట. ఇంకా థర్డ్ చిన్న టెక్నిక్ సెలబ్రేట్ స్మాల్ విన్స్. అంటే మీరు డైలీ లైఫ్‌లో మీరు సాధించే చిన్న చిన్న విజయాల్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్న డెడ్‌లైన్ అనుకున్నారు. అది అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ కరెక్ట్‌గా డెడ్‌లైన్‌లోపు అయిపోయింది. చిన్న సెలబ్రేషన్ చేసుకోండి. మీకు మీరు చిన్న ట్రీట్ ఇచ్చుకోండి. అలాగే మీ రిలేషన్‌షిప్‌లో మీరేదో అనుకున్నారు. అది సక్సెస్‌ఫుల్‌గా మీరు అనుకున్న టాస్క్ కంప్లీట్ అయిపోయింది. మీ ఇద్దరు చక్కగా ఎంజాయ్ చేశారనుకుందాం మీ పార్ట్నర్, మీరు. చిన్న సెలబ్రేషన్. అంటే మీరు అనుకున్న టాస్క్ అనుకున్న టైంలో అనుకున్నట్టు కంప్లీట్ చేస్తే అది ఎంత చిన్నదైనా, పెద్దదైనా సెలబ్రేట్ చేసుకొని దాన్ని గుర్తించుకుంటే మీకు సెల్ఫ్ వర్త్ అయినట్టు బ్రెయిన్ దాన్ని గుర్తిస్తుందనమాట. మీరేదో సాధించారన్న విషయాన్ని బ్రెయిన్ గుర్తిస్తుందనమాట. నెక్స్ట్ స్టాప్ ఓవర్ గివింగ్. అంటే కొంతమంది ఎదుటి వాళ్ళ కోసమని అతిగా అడ్జస్ట్ అయిపోయి, అతిగా వెనక్కి తగ్గి, అతిగా హెల్ప్ చేసేస్తుంటారనమాట. అలాంటప్పుడు కూడా మన ఓవర్ అడ్జస్ట్‌మెంట్ అవన్నీ కూడా వాళ్ళకి డిస్‌రెస్పెక్ట్ ఇవ్వడానికి కారణాలవుతాయి. సో, మనం ఎంతవరకు అడ్జస్ట్ అవ్వాలో అంతవరకే అడ్జస్ట్ అవ్వాలి. ఎంతవరకు హెల్ప్ చేయాలో అంతవరకే హెల్ప్ చేసి మన బౌండరీస్‌ని మనం సెట్ చేసుకోవాలి. ఓవర్ గివింగ్ కూడా మీ డిస్‌రెస్పెక్ట్‌కి ఒక కారణమవుతుంది. సో, వాళ్ళెంత రెస్పెక్ట్ ఇస్తే అంత రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళెంత ఇంపార్టెన్స్ ఇస్తే అంత ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇంకా నెక్స్ట్ ఇది ఎమోషనల్ డిస్టెన్సింగ్. అంటే ప్రతీదీ పర్సనల్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎవరో ఏదో సైకలాజికల్‌గా ఎక్కడో డిస్టర్బ్ అయ్యి వాళ్ళ చిరాకు, ఫ్రస్ట్రేషన్‌లో మిమ్మల్ని పట్టించుకోపోయి ఉండొచ్చు. బహుశా అది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు. సో, మీరు వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. బహుశా ఇది ఒకవేళ వాళ్ళు నిజంగానే తప్పుగా ప్రవర్తించినా అది వాళ్ళ బిహేవియర్‌ని రిఫ్లెక్ట్ చేస్తది తప్ప మీ ప్రవర్తనని లేదా మీ క్యారెక్టర్‌ని తక్కువ చేసినట్టు కాదు. సో, ఇలా ఎమోషనల్‌గా మనం క్లారిటీతో ఉంటే, వాళ్ళు చిరాకు పడినా, ఎవరైనా ఎదుటి వాళ్ళు మన మీద అరిచి ఏదన్నా చేసినా, అది వాళ్ళ ప్రవర్తనని రిఫ్లెక్ట్ చేస్తుంది కానీ, మీ వాల్యూని తగ్గించినట్టు కాదు. అది కూడా అర్థం చేసుకోవాలి మనం. అలాగే వీలైనంత వరకు పాజిటివ్ పీపుల్‌తో సరౌండ్ అయ్యి ఉండండి. అంతే మిమ్మల్ని గుర్తించేవాళ్ళు, మీకు వాల్యూ ఇచ్చేవాళ్ళు, మీ గురించి తెలిసిన వాళ్ళు, మీ గురించి పాజిటివ్‌గా మాట్లాడేవాళ్ళు, మీరు పడ్డ కష్టాన్ని గుర్తించేవాళ్ళు. వీలైతే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ కుదరకపోయినా మీకంటూ ఒక సెల్ఫ్ బౌండరీ పెట్టుకుంటే పక్కనున్న పరిస్థితులు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఎమోషనల్‌గా డిస్టర్బ్ చేయవన్నమాట.
ఫైనల్‌గా సెల్ఫ్ వర్త్ అనేది ఎవరో మీకు ఇచ్చేది కాదండి. అది మీకు మీరు ఇచ్చుకునే గౌరవం, మీకు మీరు సొంతగా బిల్డ్ చేసుకునేది. ఎప్పుడైతే మీ పట్ల మీరు వాల్యూ తోటి, మీ పట్ల మీరు సెల్ఫ్ వర్త్ తోటి ఉంటారో, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా దాన్ని గుర్తించి మీకు అదే రిఫ్లెక్ట్ అవుతుందనమాట. సో, ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం నన్ను ఫాలో అవ్వండి. ఈ పాయింట్స్‌లో మీకేది నచ్చిందో కామెంట్ చేయండి. మీ సెల్ఫ్ వర్త్ పెంచుకోవడానికి మీరు ఏం ప్రయత్నం చేస్తారో కూడా చెప్పండి. ఫాలో ఫర్ మోర్ సైకలాజికల్ టిప్స్. థ్యాంక్ యూ. ఐ యామ్ రాధిక, సైకాలజిస్ట్. ఇవాళ మన సెల్ఫ్ వర్త్ అసలు ఎలా పెంచుకోవాలి, సెల్ఫ్ వాల్యూ అంటే ఏంటి, సెల్ఫ్ వర్త్ సెల్ఫ్ వాల్యూ ఎవరి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాలి, రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. అది మీ పార్ట్నర్ నుంచి కావచ్చు, మీ ఆఫీస్ అట్మాస్ఫియర్ నుంచి కావచ్చు, లేదా మీ రిలేషన్స్లో కావచ్చు. మీ సెల్ఫ్ వాల్యూని మీరు ఎలా పెంచుకుంటారు, మీ సెల్ఫ్ వాల్యూని మీరు ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ వన్